హాయ్, వెల్కమ్ టు సిరి హోమ్ టాక్స్. ఈరోజు మనం మైపాడ్ శివాలయం దగ్గర ఉన్నాం. ఈ గుడిని ద్వాదశి జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. ఇదిగోండి, ఇదే ధ్వజస్తంభం. మనం దేవుడికి నమస్కరించే ముందు ధ్వజస్తంభం ముందు మనం నమస్కరించుకొని వెళ్ళాలి. ధ్వజస్తంభం పక్కనే శివయ్య ఉన్నారు. దీపారాధన చేసి లోపలికి వెళ్తారు. गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. అక్కడ దీపారాధన చేసిన వెంటనే బ్యాక్ సైడ్ ఇలా నంది ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా లింగాల సైడ్ ఇంకా పెద్ద లింగం ఒకటి ఉంది. ఇది మిడిల్గా ఉంటుంది. ఈ నందికి ఎదురుగా కొంచెం ముందుకి వెళ్తే ఈ చిన్న గుడిలా ఉంటుంది. దాంట్లో అమ్మవారు నాకు సరిగ్గా పేరు తెలీదు. ఇక్కడ నుంచి లింగాలు స్టార్ట్ అవుతాయి. ఆ లింగాలు పేర్లు సోమనాథుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, విశ్వనాథుడు, రామేశ్వరుడు, కేదారనాథుడు, భీమశంకరుడు, వైద్యనాథుడు, నాగేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, త్రయంబికుడు మరియు గృష్వేశ్వరుడు అనే పేర్లతో పిలువబడతాయి ఈ 12 లింగాలు. ఇక్కడ ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ వరుసగా ఒకదాని తరువాత ఒకటి చక్కగా అమర్చి ఉన్నాయి. అక్కడ కొంచెం ప్రేమ జంటలు ఉన్నాయి, స్కిప్ చేసాం. ఈవిడ పేరు భ్రమరాంబిక దేవి. ఆవిడ దగ్గర కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. అలా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ పూజలు ఏమైనా ఉంటే అక్కడ పెద్ద అభిషేకం చేస్తారు. వినాయకుడి విగ్రహం, శివయ్య విగ్రహం పెద్దవిగా ఉంటాయి. అక్కడ 2 పక్కనే ఉంటాయి. అక్కడ ఖాళీ రూమ్ ఉంది. అక్కడ నార్మల్గా ఉంది, పనేదో జరుగుతుంది. బీచ్ ఎదురుగా ఉంటుంది ఈ లింగం. ఈ లింగానికి అభిషేకం చేయొచ్చు మనమే. అక్కడ బీచ్లో వాటర్ తెచ్చి మనం లింగానికి మనం అభిషేకం చేయొచ్చు. ఆ ఎదురుగా పార్వతీదేవి చూడండి, ఎదురుగా బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో వాటర్ తెచ్చి లింగానికి వేస్తారు. ఇంకోవైపు కూడా లింగాలు అవన్నీ ఉన్నాయి. బీచ్ అటు సైడ్ బీచ్ ఉంటుంది. అది కొంచెం ముందుకు వెళ్తే లింగం ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని లింగాలే ఉంటాయి ఇక్కడ. అక్కడ డాగ్ స్లీప్ చేస్తుంది. డిస్టర్బ్ చేయకూడదని స్లోగా మాట్లాడాను. ఇక్కడ ఒక లింగం ఉంది. దాని పక్కనే పార్వతమ్మ ఉంది. పార్వతమ్మ పక్కనే ఉంటుంది లింగం పక్కనే. దాని పక్కన ఎంట్రన్స్ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకా రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. నేను ముందు మీకు లింగం చూపించాను, అదే శివుడు చూపించాను కదా, ద్వారక అక్కడ ఒకటి ఉంటుంది. దాని పక్కనే ఇంకొకటి లింగమే అని. ఇది కూడా లింగమే. దాని పక్కనే డమరుకం ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. అదే డమరుకం నేను చూపిస్తాను. నేను చెప్పేది ఇదే డమరుకం. నేను చెప్తా చూడండి దాని గురించి. అది అక్కడ ఏంటంటే నైవేద్యాలు, ప్రసాదాలు, పెద్ద పూజలు అయ్యేటప్పుడు పెడతారనమాట. అది అది ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా పెద్ద నంది దగ్గరికి చూపిస్తా చూడండి. ఇది అన్నిట్లో ఆ రౌండింగ్లో పెద్ద నంది ఇదేని మిడిల్లో ఉంటుంది.
ఇక్కడ ఇంకో ధ్వజస్తంభం కూడా ఉంది నంది దగ్గర. నేను లోపలికి వెళ్ళాను, చుట్టూ తిరిగాను, ఎండకి నా కాలు మండిపోయాయి. అక్కడ అంకులు నేను వీడియో తీస్తూ ఉంటే లోపలికి వెళ్ళి చూసి అలా తిరిగేసి రా అన్నారు. నాకైతే కాలు మండిపోయాయి. ఎండలో ఆ నందిని పట్టుకుంటే ఫీల్ మాత్రం వేరే విధంగా ఉంది. నాకైతే ఎండలో మాత్రం రీల్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు, రీల్స్ తీద్దామని కొంచెం స్కిప్ చేసాం. అదే మెయిన్ లోపలికి వెళ్ళగానే సైడ్కి వినాయకుడు ఉంటాడు. ఇది మొత్తం బ్లాక్లోనే ఉంటుంది. ఎదురుగా శివయ్య, దాని ఎదురుగా నంది ఉంటాడనమాట. నంది ఇంకా చిన్న నందిది ఎదురుగా పెద్ద మిడిల్గా ఉంటుంది నంది. ఇది దర్శనం బాగా ఉంటుంది. కొంచెం ముందుకి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. మేము వీడియో తీస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు చూస్తూ ఉన్నాడు. శివయ్య పక్కనే భ్రమరాంబకమ్మ తల్లి ఉంటుంది. అక్కడ అదే మూత వేసేస్తున్నారు, డోర్ మూసేస్తున్నారు. ఫేస్ అయితే కనిపిస్తుంది. అమ్మవారి ఎదురుగా అమ్మవారి వాహనం పేరు సింహం. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ పార్కింగ్ పెట్టున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ నాగదేవతలు, కొంచెం చిన్న లింగం, కొంచెం పెద్ద లింగం ఉన్నాయి. వాసాలు ఏదైనా ఉంటే చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తగ్గిద్ది అంటారు కదా, అదే నాగదేవత. అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే 18 ప్రదక్షిణాలు చేస్తారు. చాలామంది 18 అలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి నువ్వుల నూనె అవన్నీ వేస్తారు, దీపారాధన అలా చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు అలా వెళ్తే కొంచెం సైడ్ తిరగాలి. అక్కడ ముందుకు రాగానే ఈ పక్కనే హోమగుండం ఉంటుంది. ఈ హోమగుండంలో చెత్త ఉంది. చాలా రోజుల నుంచి చేయట్లేదేమో, నాకు తెలీదు. హోమగుండం కూడా లవ్ షేప్లో ఉంది. మెయిన్గా చూపించాల్సింది బీచ్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఎదురుగా బావిలా ఉంటుంది, అక్కడ వాటర్ ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ తీసుకొని స్నానం చేసి కొంచెం మట్టంతా పోద్దని వాటర్తో స్నానం చేసి ఇంటికి వెళ్తారు. అక్కడ స్నానం చేస్తారనమాట. వాటరు ఇప్పుడేం లేవు వాటరు. ఇంకా మెయిన్గా పెద్ద లింగం ఉంటుంది ఇక్కడ. ఈ లింగం ఏంటంటే ప్రతి శివరాత్రికి అలా పూజలు చేస్తారు. చాలామంది వెళ్తారు అక్కడ. జనాలు ఏంటంటే పెరుగు, పాలు, టెంకాయలు అన్నీ పైకి తీసుకొని వెళ్ళి వాళ్ళే పూజలు చేస్తారనమాట. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.